సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. చర్చల్లో ఒక ఆసక్తికరమైన పరిణామం తెలిసింది ఇప్పుడే. ప్రభుత్వ కమిటీ బొత్స సత్యనారాయణ గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళు ఉన్న కమిటీ, మేము ఎలక్షన్ల తర్వాత జీతాల పెంపును ఆలోచిస్తామన్నారంట. అంటే ఎలక్షన్ తర్వాత ఎవరు పెంచుతారు, ఎవరు ఆలోచించాలి ఎలక్షన్ తర్వాత? మరి ఏ ఉద్దేశంతో అన్నారు ఆ మాట? సో దాంతో ఇవాళ చర్చల్లో ప్రతిష్టంభన కంటిన్యూ అవుతోంది. మరోవైపు ఆశా వర్కర్లు, అంగన్వాడీలు ఎంతటి కీలకమైన పాత్ర, ఆశా వర్కర్లు అందుకు తగ్గిపోయిన రీతిలో కీలకమైన పాత్ర గ్రామీణ భారతంలో, పర్టికులర్గా మన తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళ ప్రభావం, వాళ్ళ అవసరం, వాళ్ళ సేవలు చాలా కీలకమైనవి. వాళ్ళు రోడ్డెక్కారు. మున్సిపల్ కార్మికులు, నిజంగా ఒక్కరోజు మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తే ఇంట్లో ఉండలేం, ఇంటి బయట ఉండలేం, గబ్బులు వేసిపోద్ది రాష్ట్రం. అలాంటి మున్సిపల్ కార్మికులు అడిగి అడిగి వాళ్ళు వెక్స్ అయిపోయి ఇప్పుడు వాళ్ళు సమ్మెలోకి వెళ్తున్నారు. ఇక నా సైన్యం అని చెప్పి చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్పిన వాలంటీర్లు ఆల్రెడీ దే ఆర్ ఆన్ జాబ్. వాళ్ళు సమ్మెలోకి వెళ్తున్నారు. మాకు నువ్వు ఇచ్చే కిరీటాలు, నువ్వు కప్పే శాలువాలు కాదు నాయన, మా బతుకులకి ఆ జీతం ఏదో పెంచు, జీతం కావాలి మాకు. దే ఆర్ ఆస్కింగ్ 18,000 కావాలి మాకు నెలకి, మేము ఈ పస్తుల బతుకులు మేము బతకలేమని చెప్పి వాళ్ళు ఇది చేస్తున్నారు. ఇంకెవరున్నారు? మున్సిపల్ వర్కర్లు వెళ్ళి, అంగన్వాడీలు వెళ్ళి, ఆశా వర్కర్లు వెళ్ళి, వాలంటీర్లు వెళ్తే ఈ కీలకమైన ఇట్లాంటి వాళ్ళందరూ రోడ్డు ఎక్కుతున్న నేపథ్యంలో అసలు రాష్ట్రం మొత్తం ఎందుకు రోడ్డు ఎక్కుతోంది అనేది మనం చర్చిద్దాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుని